ఒక ఊరిలో రాముడు అనే చిన్నారి ఉండేవాడు. అతను చాలా చిలిపి, కానీ మంచి మనసున్నవాడు. రాముడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. రోజూ స్కూల్కు వెళ్లే ముందు తోటకి వెళ్లి పక్షుల పాటలు వినడం, చెట్ల నీడలో కూర్చొని కథలు వినడం అతనికి అలవాటు. ఒకరోజు రాముడు తోటలో కొత్తగా మొలిచిన చిన్న మొక్కను చూశాడు. అది చాలా చిన్నగా, బలహీనంగా కనిపించింది. రాముడు ఆ మొక్కను చూసి ముచ్చటపడ్డాడు. ఈ మొక్క పెద్దదయ్యే వరకు నేను దీన్ని చూసుకుంటాను అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ రాముడు ఆ మొక్కకు నీళ్లు పోసేవాడు. అది మెల్లగా పెరుగుతుంటే అతనికి ఎంతో సంతోషంగా అనిపించేది. కొన్ని రోజులకు ఆ మొక్క చిన్న చిన్న ఆకులు విప్పుకుంది. ఒకరోజు పొరుగు పిల్లలు ఆ మొక్కను పీకబోతూ ఉండగా, రాముడు వాళ్లను ఆపి చెప్పాడు, ఇది కూడా మనలాగే బతికే ప్రాణం. దీని పెరుగుదల మన హస్తాల్లో ఉంది. దీన్ని కాపాడితే మనకే మేలు అని. ఆ మాటలు విన్న పిల్లలందరూ రాముడి మంచి మనసును చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు తన వెంట కలిసి ఆ మొక్కను సంరక్షించడానికి ఒప్పుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆ మొక్క పెద్ద చెట్టై, అందరికి చల్లని నీడనిచ్చింది. అలా రాముడి చిన్న సహాయం ఒక చెట్టును పెంచిందే కాక, తన చుట్టూ ఉన్న పిల్లలందరికీ మంచి సందేశం ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఊరిలో పిల్లలందరూ చెట్లను ప్రేమించి, కొత్త మొక్కలు నాటడం మొదలుపెట్టారు.